రాలిపోతున్న విద్యా కుసుమాలు, ఆందోళన కలిగిస్తున్న ఇంటర్ విద్యార్థుల మరణాలు, 3 నెలల్లో సుమారు 25 మంది ఆత్మహత్య. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ, పరీక్షల సమయంలోనూ లేని రివ్యూలు, అధికారులతో నడిపించేస్తున్న సర్కార్. ఈ ఆకునూరి మురళికి ఫోన్ చేద్దాం ఒక్కసారి. ఆకునూరి మురళికి ఒక్కసారి ఫోన్ చేద్దాం. ఎందుకంటే ఓ చెడ జింపుకున్నాడు, మామూలు జింపుకున్నాడు కాదు, మామూలు జింపుకున్నాడా. ఆకునూరి అరే గీనేలో ఫోన్ చేస్తాను కదా. హలో నమస్తే, ఎవరు? అదే నిన్న గ్రామ పంచాయతీ వర్కర్ పోస్ట్ చేసినాను. బ్రదర్ చెప్పండి చెప్పండి చెప్పండి. ఎక్కడ, ఏ జిల్లా? మాది ఖమ్మం జిల్లా పూసమంచి మండలం అన్న. ఏంది గ్రామ పంచాయతీలో జాబ్ చేస్తారా? జీతాలు రావట్లేదన్న, 4 నెలలు అయింది. ఎన్ని నెలల నుండి? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అవునన్న. అంతకుముందు పడ్డాయా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? అంతకుముందు మంచిగా పడ్డాయన్న. ఎంత వస్తుంది మీకు జీతం? మాకు 9,500 వస్తాయన్న. ఈ 9,500 కూడా ఇవ్వలేకపోతుండ రేవంత్ రెడ్డి? ఇవ్వలేకపోతారు. షాపులు, కిరాణా షాపులకు పోతే ముఖాలు చూడ గ్రామ పంచాయతీ వర్కర్లు అంటే మెట్టు కూడా ఎక్కనియట్లేదు. మరి ఎక్కని, ఎందుకంటే ఇక మరి ఎట్లా ఎక్కనిస్తారు? ఇప్పుడు పైసలు ఉన్నాడు అత్తనేమో దుకాణంలో ఏమైనా కొనుక్కుంటాడేమో అనుకుంటారు. ఇక పైసలు లేని ఇప్పుడు ఎట్లా బతకాలా మరి? మీరు 3 నెలల నుండి ఎట్లా బతుకుతాను మీరు? ఈ జీతాలు లేకున్నా కూడా మమ్మల్ని ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వర్క్ వాళ్ళు వచ్చిన కాడికి కూడా మమ్మల్ని వెట్టి చాకరీ చేపిస్తున్నారు. కనీసం మా జీతాల గురించి మాట్లాడదామన్నా కూడా, ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా మా సమస్యలు ఎవరికి చెప్పుకునేటట్లేదు. ఇంతకు ముందు మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధర్నా చేసినాం, కనీస వేతనం అన్న చేస్తామని. 15,000కి ఎంతో పెంచాలని ధర్నా చేసింది కదా. చేసినాం అన్న. అయితే మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పూసమాచిలో మేము ధర్నా చేస్తుంటే వచ్చి, వారు హైదరాబాద్ నుంచి ర్యాలీగా వస్తున్నారు. ఆ రోజు మా దగ్గరకు వచ్చి సంఘీభావం తెలిపి, మా గవర్నమెంట్ వస్తే మీకు కనీస వేతనము ఎంతో చేస్తాం, రాగానే మీ గురించి మాట్లాడతాం అన్నారు. సీతక్క గారు కూడా వాగ్దానం చేశారు వాళ్ళ జిల్లాలో. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్తలేరా మీరు? ఎక్కడన్నా జిల్లాలో ఉంటాయి అన్న. ఉంటలేడా? మొత్తం రాష్ట్రం మొత్తం తిరుగుతుండే. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నారు 3 మంత్రులు, ఖమ్మం జిల్లాలో ఉండట్లేదు. 3 మంత్రులు కూడా ఖమ్మం జిల్లాకు అన్యాయమే జరుగుతుంది. ఏరే జిల్లాలో పోయి వాళ్ళు అక్కడ సమస్యలు పరిష్కరిస్తారు. ఇక్కడ కూట్లో రాయి తీయలేనోడు ఏట్లు రాయి తీస్తాను తీస్తారు వాళ్ళు ఎక్కడ రాయాలని తీస్తారు. అదే అన్న, రోజు మా గ్రామ పంచాయతీ వర్కర్ల గురించి మాట్లాడతాం. ఇది ఒక ఖమ్మం సమస్య కాదు, గ్రామ పంచాయతీ వర్కర్లది టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఇది ఇప్పుడు నాగర్ కర్నూలులో కూడా మీ ఉద్యోగస్తులు ధర్నాలు చేస్తాను. ఆల్రెడీ మా ఛానల్ అక్కడికి పంపినాం మేము. మా ఛానల్ అక్కడికి పంపి ఆల్రెడీ వాళ్ళ దగ్గర వాయిస్ తీపించుకున్నాం. మీ దగ్గరికి కూడా పంపుతాం, మీ సమస్యలు కూడా చెప్పండి. మొత్తానికైతే 3 నెలలుగా గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు లేవు. మరి పిల్లల్ని ఎట్లా పోషించుకుంటాను, ఎట్లా తిండి పెడతాను, ఏంది ఇదంతా? అన్న, కుక్కలు చచ్చిపోయి పురుగులు పడితే కూడా చేతులతోటి తీసి ట్రాక్టర్లలో వేసి ఇంటికి అన్నం తినాలంటే కూడా తినబుద్ధి కావట్లేదు అన్న. అయ్యా మీరు ఎత్తింది ఏరిగింది అంతా తీసి బయట పోతారు ఇక. మీ సేవ పెద్దది. ఇప్పుడు పట్టించుకునేటోళ్ళే లేరన్నా. ఇప్పుడు ఇంటిని ఒక గృహని ఎంత అందంగా ముస్తాబు చేస్తుందో, గ్రామాన్ని మీరు ఆ విధంగా అంత ముద్దుగా ముస్తాబు చేస్తారు. మీ సేవకు అసలు వెల కట్టలేంది మీరు. ఎందుకంటే ఒక్క వారం 10 రోజులు మీరు ఊరు బంద్ పెడితే ఇక ఎట్లుంటుందో ఊరు చూసుకోవచ్చు. ఊరు కథ ఎట్లుంటుందో, ఊరు కార్ఖానా ఎట్లుంటుందో అర్థమవుతుంది. చూస్తాం అన్న. ఈ మార్చి కల్లా జీతాలు రాకపోతే ఏప్రిల్ అదే పని చేస్తాం అన్న. 3 నెలలు అంటే ముఖ్యమంత్రి గారు ఏంది 3 నెలలు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి శాలరీలు ఇస్తలేరా మరి? పని మనుషులకు 1వ తారీఖు జీతాలు వేసిందని మళ్ళీ గప్పాలు కొడతాను కదా మన గుంపు మేస్త్రి. ఓకే, నేను తప్పకుండా మాట్లాడతా. మీ పేరు చెప్పకండి కానీ మీది ఖమ్మం, మొత్తానికి ఖమ్మం కూచిమంచి మండలం. ఓకే, తప్పకుండా ఇది గ్రామ పంచాయతీ సిబ్బంది మీద తప్పకుండా మాట్లాడుతున్నాం. ఆ సమస్యలను కూడా వెలికి తీస్తున్నాం. ఓకే బ్రదర్. ఇంకో ఎవరో చెప్తారు.